శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అద్వైత భక్తి. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ. ఇవాళ రేపు హైందవ ధర్మాన్ని దాడి చేయడానికి ఏవి దొరక్క చేసేటువంటి అత్యంత హేయమైన పనులు ఏమైనా ఉన్నాయా అంటే దేవాలయాన్ని కూల్చేయడం. అది ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో ఉంది. మీకు దేవాలయాల్ని కూలుద్దాము అన్న ఆలోచన వస్తేనే ఎంత దారుణమైన స్టేజెస్కి వెళ్ళారు అని చెప్పి నేను ఒక 10-15 ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి మాట్లాడుతాను. ఇది నిజంగా జరిగిన యథార్థ సంఘటన చెప్తున్నా. అయితే మనందరికీ తెలిసినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, అవునా? స్వామివారికి ఎందుకు 7 కొండలు? ఒక కొండను తీసేసి అక్కడ చర్చి కడదాం అన్నాడు ఒక మహానుభావుడు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. 1. 2, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క సప్త క్షేత్రములు అంటే 7 కొండలు కూడా ఆదిశేషుడి యొక్క 7 పడగలు. అందుకే వాటిని శేషాచల కొండలు అంటారు. అక్కడ సప్తమాతృకలు కూడా ఉంటారు. ఎవరైతే నడుచుకుంటూ మోకాల పర్వతం గుండా వెళ్తారో మధ్యలో సప్తమాతృకలు చూడొచ్చు. కాబట్టి అంత హేయమైన, అంత ఏదో ఆషామాషి అయినటువంటి దేవాలయమో క్షేత్రమో కాదు. కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారు కలియుగ ప్రారంభం వరకు కూడా అందరితో మాట్లాడేవారు. ఆయన శరీరాన్ని తాకితే కూడా మెత్తగా తగిలేది. అంత నిజరూప దర్శనం స్వామివారు అలా ఇచ్చేవారు. సరే, వదిలేద్దాం. ఇవన్నీ కూడా బాగా పెద్ద దేవాలయం గురించి మీరు మాట్లాడుతున్నారండి. రీసెంట్గా పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని, అంటే అసలు పెద్దమ్మ తల్లి దేవాలయానికి సంబంధించి ఉన్నటువంటి ఉపాలయాలు కానీ అక్కడున్న ఆలయాన్ని కూల్చేసి నిర్దాక్షిణ్యంగా, అంతకు ముందు రోజే పాపం బోనాలు అన్నీ సమర్పిస్తే తీసుకెళ్ళిపోయారు. మొత్తం కూలగొట్టేసి శిథిలావస్థలో ఉన్నటువంటి దానిలాగా మార్చేసి మొత్తం కూల్చేసి వెళ్ళిపోయారు. అరే, మీరు దాడి చేస్తే ఎంతగా దాడి చేస్తారు? ఒక గుడి కూల్చేస్తారు, మా నమ్మకాన్ని కూల్చారు. మేము రోజు పొద్దున్నే లేచి సూర్యుని కొలుస్తాం. దమ్ముంటే సూర్యుని ఆపు. మేము వాయుదేవుని పూజ చేస్తాం. నువ్వు ఊపిరి పీల్చుకోవడం ఆపేయి. ఎందుకు నీలాంటి బతికి? మేము నీటికి పూజ చేస్తాం. కార్తీక మాసం వస్తే ఆవు నెయ్యితో దీపాలు పెడతాం. ఆ ఆవు నెయ్యి నీళ్ళలో పడి శుద్ధం అవుతుంది అనుకుంటాం. ఆ నీళ్ళు తాగకుండా ఉండు. ఏమీ చేయలేరు. మా హైందవ ధర్మంలో మేం పాటించే మా ధర్మాన్ని మీరు ఏం చేయగలరు? మహా అయితే కట్టిన గుడి కూరుస్తారు. నాలాగా ఎవరన్నా సాధు సంతులు మహారాష్ట్రలో ఏవైతే చేశారో, అంటే పాపం నడుచుకుంటూ నామ జపం చేస్తుంటే నిర్దాక్షిణ్యంగా కర్రలతో కొట్టి దాడి చేశారు. ఆ తర్వాతకి ఎవడైతే దాడి చేశారో వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలుసా? రన్నింగ్ ట్రైన్లో నుంచి ఎందుకు కింద పడ్డారో తెలియదు. దాడి చేసిన అందరూ కూడా అవతల ట్రైన్ ట్రాక్ కింద పడిపోయి నుజ్జునుజ్జయ్యారు. ఎందుకు? చేసిన కర్మ ఎటు పోదు సోదరా, నీ వెంటే ఉంటుంది. ఓ పక్క దేవాలయం ఉంటే దేవాలయం వెనకాల కూర్చొని సిగరెట్లు తాగేటోళ్ళు కొంతమంది బడి ముందు, గుడి ముందు సిగరెట్లు తాగుతున్నారు ఇవాళ రేపు. కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? నీకెందుకు, నీకు అవసరమా? రేపటినాడు మళ్ళీ ఆడొచ్చి నిన్ను అటాక్ చేస్తాడు. సప్పుడు చేయక చూడకుండా పోపంతులు అంట. కామన్ సెన్స్ ఉండాలి. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళడానికి ఆడవాళ్ళు తల్లులు వస్తారు, ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు. సిగరెట్లు తాగుతారా స్కూళ్ళ ముందు, గుళ్ళ ముందు? ఇంకొక విషయం చెప్తే మీకు చాలామందికి తెలియదు. ఇది పాకిస్తాన్లో ఒక శివాలయము నిర్దాక్షిణ్యంగా కూలగొట్టేయమంటే ఆర్డర్స్ ఇంకా సరిగ్గా పాస్ కాకముందే వీడికి ఎంతో ఉత్సాహం అనమాట. జేసీబీలు తీసుకెళ్ళిపోయి గుడి కూలగొట్టడం స్టార్ట్ చేశాడు. గుడి కూలిపోతూ ఉన్న సందర్భంలో 2 జేసీబీలు ఆగిపోయినాయి. ఆ కూలగొట్టేవాడి యొక్క కొడుకు హాస్పిటలైజ్డ్ అయ్యాడు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అడిగితే రీజన్ ఏంటో కనిపెట్టడం కష్టం, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫిట్స్ వస్తున్నాయి వాడికి అని చెప్పారు. ఎవరో చెప్పారట, మళ్ళీ ఆ గుడి కడతా అని మొక్కుకో, అప్పుడు నీ కొడుకు బాగుపడతాడంటే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నేను ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ గుడి కడతాను దండం పెట్టుకున్న తర్వాతకి ఆ పిల్లవాడు నార్మల్ అయ్యాడు. సో
ఇలా దేవాలయాల మీద, విగ్రహాల మీద కాళ్ళు పెట్టిన వాళ్ళ యొక్క కాళ్ళు, శరీరము ముక్కలు ముక్కలు అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సాధారణంగా దేవాలయాలు గానీ, ఏవైనా సరే ప్రతిష్టాపన చెయ్యరు. చాలా విశేషమైనటువంటి హోమాలు, పూజలు చేసి ప్రతిష్ఠ చేస్తారు. మీకు మనుషులతో కొట్లాడేటువంటి గుల ఉంటే, మాలాంటి పురోహితులతోని ఎవరైనా సరే బయట వాళ్ళతోని మాట్లాడండి. మాట్లాడి గెలిచే ప్రయత్నం చేయండి. దేవాలయం జోలికెళ్తే ఇక మీ ఇష్టం. మేమేం చేయలేం. ఒక్కసారి దేవుడి జోలికి వెళ్ళినా, ఎందుకంటే దేవాలయం జోలికి వెళ్ళినా, భక్తుడి జోలికి వెళ్ళినా భగవంతుడు చాలా కోపగించుకుంటాడు. ఆ దేవాలయము ఒక వ్యక్తికో లేదా ఒక వ్యవస్థకో కాదు, ఎన్నో కుటుంబాలకు నిలయం. ఆ దేవాలయం అందరికీ అంత నమ్మకం. మా నమ్మకం మీద, మా ధర్మం మీద దాడి చేసేటువంటి హక్కు మీకు లేదు. దాన్ని భగవంతుడు చూస్తూ ఊరుకోడు. కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. చేస్తే ఆ తర్వాతకి దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.